మనం టుడే ఈకేటీఎస్లో 3వ గ్రహం మార్స్ని కుజుడు గురించి చెప్పుకోవాలి. ఈ మార్స్ అంటే కమాండింగ్ ఆఫ్ ఆర్మీ గవర్నమెంట్ జాబ్, కత్తులు కటార్లకి సంబంధించింది కుజుడు. అంటే ఇనుప సామాన్లు అవి కదా చేస్తాడు ఆ వృత్తిని. ఈ కుజుడు బాగున్న వాళ్ళకి వాళ్ళ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ చాలా అత్యున్నత స్థానంలో ఉంటారు, డబ్బుతో ఆనందంతో. రాజధర్మం, క్షత్రియ ధర్మం, కుజుడు చంద్రుడు ఇద్దరు కూడా క్షత్రియ గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తులే అన్నమాట. రక్తానికి అధిపతి ఈ కుజుడు. నాన్ వెజిటేరియన్, మాంసాహారాలు తినేవాళ్ళు ఈ కుజుడు బాగున్న వాళ్ళు అన్నమాట. కుజుడే ప్రభావం. అలాగే గోల్డ్ స్మిత్ అంటారు, వడ్రంగులు, చెక్కలు, అవి కుర్చీలు, బల్లలు, కిటికీలు ఇవన్నీ చేసేటువంటి వీళ్ళని కూడా మార్స్ ప్రభావంతో ఈ వృత్తులు వస్తాయట. మీడియం సైజ్ బాడీ అంటే మరీ పొడుగు మరీ పొట్టి కాకుండా ఉంటారు ఈ కుజగ్రహ వ్యక్తులు. నాలెడ్జ్ బాగా ఉంటుంది వీళ్ళకి, నాలెడ్జ్ ఆఫ్ వెపన్స్. ఇంకేంటి, డిఫెన్స్లో కూడా పనిచేస్తూ ఉంటారు వీళ్ళు. గుళ్ళు గోపురాలకు సంబంధించి మంచి బాగా డ్రైవింగ్లు చేస్తూ ఉంటారు, ఎక్స్పర్ట్ డ్రైవర్స్ కుజగ్రహ వ్యక్తులు. మంచి మంచి ఆ గౌరవనీయమైనటువంటి అవార్డులు అవి కూడా తీసుకుంటూ ఉంటారు ఆయా వృత్తులకు సంబంధించి. వ్యవసాయానికి అధిపతి కుజుడు, భూమిపుత్రుడు కుజుడు. ఈ కుజుడు బాగున్న వాళ్ళకి చాలా వ్యవసాయం అది ఉంటుంది. కుజుడు ఆపోజిట్ చెప్పకల అసలు బాగున్న వాళ్ళకి ఇల్లు పొలాలు లాంటివి ఉండవు అన్నమాట. ఉన్నా అమ్మేసుకుంటారు, ఉంచుకోరు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే కుజుడికి సంబంధించి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటాడు. ఫాలోవర్ కాదు, నాయకుడు. అంటే మేషరాశి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కుజగ్రహ వ్యక్తులని అంటారు వీళ్ళని. సోల్జర్, దేశాన్ని కాపలా కాసే సోల్జర్స్గా కూడా పనిచేస్తారు. కుజుడికి సంబంధించి విశేషాలు ఇవి. అతిగా కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఆర్థోపెటిక్స్ డాక్టర్లు అవుతారు, సర్జన్లు అవుతారు. కుజ అనుగ్రహంతో కుజబుద్ధుల సంబంధం అటు డయాగ్నోస్ట్, అటు సర్జను, ఎండి గాను సర్జన్ గాను కూడా ఎక్స్పర్ట్లు అవుతారు, బాగా వర్క్ చేయగలరు మెడికల్ సైన్స్లోకి వెళ్తే కనుక. ఆర్ట్స్ గ్రూప్కి, లాయర్లకి, క్రిమినల్ సెషన్స్ జడ్జెస్ అంటారు, ఇలాంటి వాళ్ళు కుజుడు బాగున్న వాళ్ళు అన్నమాట. ఇంకా కుజుడు ఏమేమి ఇస్తాడంటే ఈ కుజుని యొక్క ప్రభావం చేత కుజుడు శనివేక్షణ ఉన్నట్టయితే నరాలు దెబ్బతింటూ ఉంటాయి యాక్సిడెంట్లో. 6వ స్థానానికి అధిపతి అయిన శని అయితే శని కుజులు పరస్పరం 6వ స్థానాన్ని చూసినా, ప్రయాణాధిపతి చంద్రుడిని చూసినా ఇలా ఎముకలు అవి విరిగి ఆపరేషన్స్ అవి అవుతూ ఉంటాయి. ఈ కుజుడు వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అన్నమాట. అది ఎక్కువ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి కుజుడు వల్ల. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే రక్తం గడ్డకట్టడం అనే సమస్య కూడా వస్తూ ఉంటుంది ఒక్కోసారి కుజుని యొక్క ప్రభావం చేత. నెక్స్ట్ పాయింట్, ఎక్కువగా ఆర్గ్యుమెంటివ్ పవర్ ఉంటూ ఉంటుంది. గొడవలు దెబ్బలాట్లు అంటే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సామరస్యమైనటువంటి ధోరణి అనేది వీళ్ళకి ఉండదు. శాంతం, సాత్విక లక్షణాలు అనేవి కుజగ్రహ వ్యక్తులకు ఉండవని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్, ఈ కుజుడు శని
ఈ 2 గ్రహాలు కూడా బాగోని వ్యక్తులు రాబర్స్ అంటారు. అంటే దొంగతనాలను కూడా ఉత్తిగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కనపడరు, దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు మాట తీరులో. సోదరీలకి కుజుడు బాగోకపోతే ఎనిమిటీ అనేది సోదరీల మధ్య ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, కుజుడు 12వ స్థానంలో ఉంటే వాళ్ళకి అయ్యేటటువంటి ధన వ్యయాలు ఎలా ఉంటాయంటే, ఇలా యాక్సిడెంట్లు, హాస్పిటల్కి వెళ్ళడం, వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టడం, వ్యవసాయ పనులకు సంబంధించి ధనం ఖర్చు పెట్టడం, అలా చేస్తూ పొలాలు కొనడం అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, ఈ కుజుడు ఏ లగ్నాల వాళ్ళకి ఎలా మంచి చేస్తాడు అన్నది నేను చెప్తున్నాను. చూడండి, మేష లగ్నం వాళ్ళకి జెమిని, క్యాన్సర్, వర్గో, స్కార్పియో, కాప్రికానా, మిథునంలోను, కర్కాటకంలోను, కన్యలోను, మకరంలో, ధనుసులో ఉంటే కుజుడు మంచి. అయితే కర్కాటక కుజుడు మాత్రం నీచపట్టాడు కాబట్టి మంచి కాదు, మిగిలినవన్నీ మంచి. అదే వృషభ లగ్నానికి తులలో, మేషంలో, ధనుసులో ఉంటే కుజుడు మంచి ఫలితాలను ఇస్తాడు తులా లగ్నానికి. మిథున లగ్నానికి మకరంలోను, మేషంలోను, వృషభంలోను, ధనుసులోను ఉంటే కుజుడు మంచి ఫలితాలను ఇస్తాడు. మంచి స్థానాల్లో ఉంటే మిత్రరాశిలో. కర్కాటకానికి కన్యలో, మీనంలో, మేషంలో, ధనస్సులో ఉంటే కుజుడు అత్యున్నత మంచిని ఇస్తాడని చెప్పచ్చు. సింహలగ్నానికి ధనస్సులో, మేషంలో, వృషభంలో, మిథునంలో ఉంటే కుజుడు మంచి చేస్తాడు. కన్యాలగ్నానికి కుంభంలో, మేషంలో, సింహంలో, ధనుసులో ఉంటే మంచి చేస్తారు. వీళ్ళు కర్కాటకం అన్నారు, అది ఎప్పుడు కూడా మనం నమ్మద్దు. కర్కాటకానికి కుజుడు ఎప్పుడు ఏ విధంగా కూడా మంచి చేయడు, నీచ స్థానం కాబట్టి. నెక్స్ట్ తులకి మీనంలో, సింహంలో, కన్యలో, ధనుసులో ఉంటే మంచి కుజుడు. వృశ్చికానికి మేషంలోను, మిథునంలోను, తులలోను కనుక వృశ్చిక లగ్న జాతకుడికి కుజుడు ఉంటే చాలా ఎన్నో మంచులు ఉంటాయి. నెక్స్ట్ ధనుసు లగ్నానికి వృషభంలో, ధనుసులో కుజుడు మంచి చేస్తాడు. మకరానికి మేషంలో, వృషభంలో, మిథునంలో, కన్యలో, స్కార్పియో అన్నాడు. ధనస్సులో ఉంటే మంచి జరుగుతుంది కుజుడు. అయితే కుంభలగ్నానికి మాత్రం మేషంలో, వృషభంలో, మిథునంలో, తులలో, ధనుస్సులో, ధనుస్సులో, మకరంలో ఉంటే మంచి జరుగుతుంది. మీనలగ్నానికి ఎప్పుడు కూడా కుజుడు జెమిని, మిథునం, ధనస్సు, మకరం రాశుల్లో కుజుడు ఎంతో మంచి చేస్తాడని మనం చెప్పచ్చు. అంటే ఈ కుజుడు మిత్రరాశిలో సమరాశిలో ఉన్న, మిత్రరాశిలో ఉన్న, ఫ్రెండ్లీ సైన్లో ఉంటే ఇవి ఎంతో మంచిని చేస్తాడని మనం చెప్పచ్చు అన్నమాట. కుజుని యొక్క లక్షణాలు కంటే ధైర్యము, ముందు విపరీతమైన ధైర్యం. ఏ పనికైనా వెనక ముందు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చేతిలో డబ్బు ఉందా లేదా, వెళ్ళగలమా అని ప్రయాణాలు కూడా చేస్తారు. డబ్బు లేని ప్రయాణాలు కూడా వీళ్ళకోసారి అలా సంపాదించేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా కుజుడు, శుక్రుడు మాత్రం కలిసి ఉండకూడదు. లగ్నంలో కానీ, సప్తమంలో కానీ, అష్టమంలో కానీ, లగ్నంలో కానీ కుజ శుక్రులు కలిసి ఉండకూడదు. ఈ పాయింట్ తీసుకొని వివాహాలు చేసేటప్పుడు వదిలేయండి. అలాంటి సంబంధాల జోలికి వెళ్ళకూడదు. పెడితే చావు దెబ్బ తిన్నాం. అదండి. నెక్స్ట్ ఇంకొంచెం చెప్పుకుందామా? 10 సెకండ్లేగా అయ్యింది.
సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది కుజగ్రహ వ్యక్తులకి. ఒక్కొక్కసారి వీళ్ళు చేసే పనులు పిచ్చి కోపం ఎక్కువగా ఉంటుంది. అవి మనసులో పెట్టుకుంటే ఇంక వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడే తప్ప తిరిగి మళ్ళీ వాళ్ళతో స్నేహం మాత్రం చేయలేము. అంత పిచ్చ కోపంతో ఉంటారు వీళ్ళు. ఫారిన్ విదేశీ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. నాన్ వెజ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ కుజుడు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు వచ్చే అనారోగ్యాలు ఏంటో కూడా ఒకసారి చెప్పుకుందాం. కుజుడు బుధుడితోటి శనితో కేతువుతో కలిస్తే డయేరియా విరోచనాలు అవి అన్నమాట. కుజుడు రాహుతో కలిస్తే పైల్స్, తలకాయ నొప్పి, కలరా రోగాలు వస్తాయి. కుజుడు కలరా. కుజుడు శనితో రాహుతో కలిస్తే టైటీనియస్ట. శని కుజుల కలయిక హిస్టీరియా అంటే మానసిక వరి, డీప్ డిప్రెషన్ వస్తుంది. శని కుజులు కలిసినా చూసుకున్నా. కుజుడు బుధుడితో కలిస్తే బ్లాడర్ స్టోన్స్. కుజుడు బుధుడితో కేతువుతో కలిస్తే స్మాల్ పాక్స్, అమ్మవారు అంటారు, అనారోగ్యం వస్తుంది. కుజశనులు కలయిక అల్సర్స్ అవి కూడా, పుళ్ళు, కడుపులో పుళ్ళు, క్యాన్సర్లు ఇలాంటివి కూడా వస్తాయి కుజుడు శనితో అలా కలిస్తేను. ఎన్నో కష్టాలు. తర్వాత రవితో కనుక కుజుడు కలిస్తే క్యాన్సర్ వస్తుంది. కుజుడు రాహుతో కలిస్తే చెవికి సంబంధించిన అనారోగ్యాలు. కుజుడు శని బుధులతో కలిస్తే ముక్కుకు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి. కుజుడు రాహుతో కలిస్తే మళ్ళీ చెవిపోట్లు, చెవిలో కురుపులేయడం అలాంటివి ఉంటాయి. కుజుడు వేనస్తో కలిస్తే అది కూడా అనారోగ్యమే. చెప్పాం కదా, స్త్రీ సంబంధించిన అనారోగ్యాలు, వ్యసనాల వల్ల, గర్ల్ ఫ్రెండ్ కల్చర్ వల్ల వచ్చే రోగాలు వస్తాయి. కుజుడు శని బుధుడుతో కలిస్తే అది కూడా అనారోగ్యం. అది బేర్నెస్ అనే రోగం. మూన్ మార్స్ అంటే చంద్రుడు కుజుడు కలిస్తే డిసీజెస్ వస్తాయన్నమాట. కుజుడు గురుడితో కలిస్తే మెన్స్ట్రేషన్, లేడీస్కి పీరియడ్స్కి సంబంధించి ప్రాబ్లం, కడుపు నొప్పులు అవి వస్తూ ఉంటాయి. ఇది మెయిన్ పాయింట్. అయితే కుజుడు ఖచ్చితంగా ఒంటరిగా కనుక సింగిల్గా ఉంటే ఏ వృత్తి అంటే పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్, పోలీస్, డిఫెన్స్, ఫారెస్ట్, పైలట్, వ్యవసాయం ఇలాంటి వృత్తులన్నీ కూడా మనకి కుజుడు ఇస్తూ ఉంటాడని స్పష్టంగా చెప్పచ్చు. చదువు వరకు వస్తే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఇస్తాడు. పైపులు, ఇటకల వ్యాపారం, పైపులు ఇవి అమ్ముతారు కదా, ప్లంబింగ్ సంబంధించినటువంటి వృత్తి కుజుడు ఇస్తాడు. కుజుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. రైల్వే ఇంజనీరు అలా అవుతారు, చదువు వస్తుంది. కాకపోతే ఇంకా చదువు గురించి చెప్పాలంటే కుజుడు ల్యాండ్ సర్వే, భూమిని సర్వే చేసే ఇన్స్పెక్టర్లు, ఎంఆర్ఓ, తహసీల్దార్లు ఇలా వస్తుంది. లా, పోలీస్ ట్రైనింగ్, ఇంజనీరింగ్ ఇస్తారనుకో, సర్జరీలే, డాక్టర్ అయితే సర్జరీనే, రైల్వేలో ఇస్తారు. టైలరింగ్ కూడా కుజుడిచ్చే వృత్తే, గుర్తుపెట్టుకోండి. అది మెయిన్ పాయింట్. ఇక్కడ కుజుడికి చాలా 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 కుజుడికి సంబంధించినట్టు చెప్పుకుంటూ ఉంటే పాఠం చాలా పెద్దదన్నమాట. కుజుడు అనుకూలంగా ఉంటే చేసే ఉపకారాలు ఎంతో ఉంటాయి. వ్యతిరేకంగా ఉంటే అంతటి అపకారం కూడా కుజుడు చేస్తాడు. కట్ చేసుకుంటూ బంధాలను వెళ్ళిపోయేది కూడా కుజుడే. థ్యాంక్స్.